గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ మీ వాళ్ళకి హిస్టరీ సంబంధించిన సెకండ్ సెమ్లో సెకండ్ ఇయర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ బిఏ వాళ్ళకి సెకండ్ సెమ్ సంబంధించిన సెకండ్ ఇయర్లో మనం మొఘల్ సామ్రాజ్యం ఇందులో మొఘల్ సామ్రాజ్య స్థాపన భారత్లో ప్రారంభించినటువంటి పర్సన్ గురించి మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్టార్ట్ చేశాడని, బాబర్ నుంచి ఔరంగజేబు వరకు, బాబర్ నుంచి ఔరంగజేబు వరకు 6 రాజులు రాజ్య పరిపాలన చేశారని చెప్పాం. బాబర్ యొక్క పరిపాలన భారతదేశంలో 1526లో బాబర్ యొక్క పరిపాలన భారతదేశంలో 1526లో స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1707 వరకు, అక్బర్ యొక్క ఔరంగజేబు మరణం వరకు ఈ తొలి మొఘల్ యొక్క పరిపాలన కొనసాగింది. బాబర్ 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తే ఔరంగజేబు 1707లో చనిపోయాడు. ఇక్కడ వరకు జరిగినటువంటి ఈ విధానం అంతా కూడా తొలి మొఘలుల యొక్క పరిపాలన కాలంగా చెప్పబడుతుంది. తొలి మొఘలులు. అయితే మన ఇందులో ఈ టాపిక్ లో ముఖ్యంగా ఈ రోజు ఎవరి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నామంటే షాజహాన్ యొక్క పరిపాలన గురించి అని చెప్పడం జరుగుతుంది. మనం బాబరు మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ చేసినటువంటి బాబరు 1526 సంవత్సరంలో ఢిల్లీని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ల యుగంలో చివరి వంశం అయినటువంటి లోడీ వంశంలో చివరి వాడైనటువంటి ఇబ్రహీం లోడీని వధించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడని చెప్పాం. బాబర్ యొక్క పరిపాలనా కాలం చూసాం మనం. బాబర్ 1526 నుంచి 1530 వరకు ఢిల్లీని రాజధానిగా రాజ్య పరిపాలన చేశాడు అని చెప్పాం. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం, హర్యానాలోని పానిపట్టు అనేటువంటి ప్రదేశంలో స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికినటువంటి యుద్ధం. అది 1526 మొదటి పానిపట్టు యుద్ధం. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలోనే లోడీ వంశానికి చెందినటువంటి ఇబ్రహీం లోడీని వధించి భారతదేశంలో నూతన వంశరాజ్య స్థాపన చేస్తాడని చెప్పాం. 1526లో బాబరు మొఘల్ వంశాన్ని తీసుకొచ్చాడు. 1527లో బాబరు ఖాన్వా యుద్ధం చేశాడు. 1528లో చందేరి యుద్ధం చేశాడు. 1529లో గోగ్రా యుద్ధం చేశాడు. చివరికి 1530లో బాబర్ చనిపోయాడు. 30లో చనిపోయిన తర్వాత బాబర్ యొక్క కుమారుడైనటువంటి హుమాయూన్ రాజ్య పరిపాలన పెట్టాడని హుమాయూన్ యొక్క పరిపాలన కాలం చూసాం. టర్కీ లాంగ్వేజ్ లో హుమాయూన్గా అదృష్టవంతుడు అని చెప్పాం. ఇతని యొక్క పరిపాలనా కాలంలో మొఘల్ యొక్క పరిపాలన తాత్కాలిక విరామం జరిగింది. అది ఎవరి పరిపాలనా కాలం అంటే షేర్షా దాడి చేశాడు హుమాయూన్ పై చెప్పాం. లాస్ట్ క్లాస్ లో షేర్షా యొక్క పరిపాలన, షేర్షా దాడి, షేర్షా యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి సంస్థల గురించి లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. హుమాయూన్ తర్వాత రాజ్య పరిపాలన వచ్చింది. హుమాయూన్ కుమారుడైనటువంటి అక్బర్. లాస్ట్ క్లాస్ లో అక్బర్ యొక్క పరిపాలన, అతను ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, అక్బర్ యొక్క గొప్పతనం, అతను చూపించినటువంటి పరమస్థానం, అతను నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు, అతను నిర్మించినటువంటి దీని ఇలాహైనటువంటి మతం కానీ, స్థాపించినటువంటి మతం కానీ, వాటి యొక్క ప్రాధాన్యత భారతదేశంలో ఎంతవరకు కొనసాగిందనే విషయంలో లాస్ట్ మాట్లాడారు. ఇందులో ప్రముఖంగా బాబర్ మొదలుకొని ఔరంగజేబు వరకు ఎవరు పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు అంటే షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంది. ఇతని యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. అది షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని చూస్తే ఇతను ముఖ్యంగా భారతదేశంలో మొఘల్ చక్రవర్తులందరిలో కల్లా దేదీప్యమానంగా వెలుగొందినటువంటి చక్రవర్తుల్లో షాజహాన్ ముఖ్యమైన వాడుగా చెప్పవచ్చు. భారతదేశ చక్రవర్తులందరిలో దేదీప్యమానంగా వెలుగొందినటువంటి అతి కొద్ది ముఖ్యమైనటువంటి చక్రవర్తుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరంటే షాజహాన్ అన్నమాట. ఆనాటి ప్రముఖ చరిత్రకారులందరూ కూడా ఇతనికి సాటైనటువంటి చక్రవర్తులు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని తెలిపినటువంటి వ్యక్తి ఎవరి గురించి అంటే షాజహాన్ గురించి. షాజహాన్ మొట్టమొదటిసారిగా అనేక ప్రాంతాలపై తిరుగుబాటు చేశాడు. ముఖ్యంగా అతను చేసినటువంటి తిరుగుబాటు సంబంధించి
ఫస్ట్ మనం దక్కన్ ప్రాంతంపై తిరుగుబాటు లాగేసినటువంటి సందర్భం. అదేవిధంగా దక్కన్ తిరుగుబాటు అయిన తర్వాత అహ్మద్ నగర్పై తిరుగుబాటు చేశాడు. ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే ఎప్పుడైతే షాజహాన్ రాజ్యానికి వచ్చాడో దక్కన్ పాలకుడు ఉన్నటువంటి ఖాన్ జహాన్ లోడియా మీద తిరుగుబాటు లాగదీశాడని, ఆ ప్రాంతం తన యొక్క ఆధీనంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అహ్మద్ నగర్పై విలీన అంటే అహ్మద్ నగర్ ప్రాంతాన్ని కూడా తన యొక్క వశం చేసుకున్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇతడు చేసినటువంటి తిరుగుబాటు రాజ్యానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంపై తిరుగుబాటు లాగదీశాడు అంటే దక్కన్ ప్రాంతంపై, తొలిసారిగా దక్కన్ ప్రాంతంపై తిరుగుబాటు లాగదీశాడు. అదేవిధంగా అహ్మద్ నగర్పై కూడా దాడి చేసి రెండు ప్రాంతాలు తన వశంలో కలుపుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. వెంటనే ఎప్పుడైతే ఈ అహ్మద్ నగర్లో గెలిచి తర్వాత షాజహాన్ తన దృష్టిని ఏటి మీద పెట్టాడు, అంటే ఏటిని ఆక్రమించుకోవడానికి చూశాడంటే వెంటనే ఆ దక్కను ఈ యొక్క రెండు ప్రాంతాలు తన వశం చేసుకున్న తర్వాత వెంటనే ఆ యొక్క ఆనాటి షియా ముస్లింల యొక్క ప్రధాన రాజ్యాలుగా ఉన్నాయి కొన్ని రాజ్యాలు. ఆ రోజుల్లో షియా ముస్లింల యొక్క రాజ్యాలుగా అలా షియా ముస్లిం రాజ్యాలుగా కొన్ని ప్రాంతాలు రాజ్య పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాలు ఏంటంటే బేజాపూర్, గోల్కొండ. ఆనాటి షియా ముస్లింలకు ప్రధాన రాజ్యాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలపై తన దృష్టిని మరల్చి ఆ యొక్క ప్రాంతాలని తన యొక్క ముఖ్యమైనటువంటి చక్రవర్తిగా, సుల్తాన్గా, తనని అధిపతిగా గుర్తించాలని, అందుకు లేని పక్షంతో కప్పం చెల్లించాలని వాటి మీద దాడి చేసినటువంటి సందర్భం. చివరికి గోల్కొండ రాజు లొంగిపోయి కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. కానీ బేజాపూర్ సుల్తాన్ మాత్రం తనకి యొక్క ప్రతిఘటించడం అనేది జరిగింది. అయితే ఇలాంటి సమయంలో మొఘల్ సేనలు ఏం చేసినాయంటే మొత్తం ఈ యొక్క బేజాపూర్ సుల్తాన్ యొక్క బేజాపూర్ రాజ్యంపై దాడి చేసి గోల్కొండ సుల్తాన్ ఒప్పుకున్నాడు, కానీ సుల్తాన్గా చక్రవర్తి మొఘల్ షాజహాన్ ఒప్పుకున్నాడు, కానీ బేజాపూర్ సుల్తాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు, అందుకు నిరాకరించాడు. దీంతో బేజాపూర్ యొక్క రాజ్యం పైన మొఘల్ సేనలు ఒకేసారి దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఎటువంటి అలా దయాదాక్షాలు లేకుండా మొత్తం సర్వనాశనం చేసి బేజాపూర్ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాయి, తను ఆక్రమించాయి, నిర్దయంగా ప్రాంతాన్ని కొల్లగొట్టేశాయి. చివరికి బేజాపూర్ సుల్తాన్ కూడా లొంగిపోయినటువంటి సందర్భం చూసాం. ఇలాంటి సమయంలో షాజహాన్ ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి ఔరంగజేబుని ఈ యొక్క దక్కన్లో రాజప్రతినిధిగా నియమించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. బేజాపూర్ ప్రాంతాన్ని గోల్కొండ తన వశం చేసుకున్న తర్వాత ఈ దక్కన్లో తన ముందుగా ఆక్రమించినటువంటి దక్కన్ ప్రాంతానికి పాలకుడుగా తన కుమారుడైనటువంటి ఔరంగజేబుని దక్కన్ ప్రాంత పాలకుడుగా నియమించినటువంటి విషయం మనకి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క షాజహాన్కి ఎంతమంది కుమారులు అని మనం చెప్పామంటే 4 కుమారులు అని చెప్పాం, 2 కుమార్తెలు అని చెప్పాం. 4 కుమారులకు సంబంధించి ఫస్ట్ వన్ దారా షుకో, షుజా, థర్డ్ వన్ ఔరంగజేబు, ఫోర్త్ వన్ మురాద్. షాజహాన్ కుమారులు 4 దారా షుకో, షుజా, ఔరంగజేబు, మురాద్. కుమార్తెలు రోషనారా, జహనా. ఈ యొక్క షాజహాన్ యొక్క కుమారులైనటువంటి 4 కుమారుల్లో వీళ్ళకి మొత్తం 12 మంది సంతానం. 12 మంది సంతానంలో అంటే షాజహాన్ తన యొక్క భార్య ముంతాజ్ బేగం, కలిగినటువంటి సంతానం 12 మంది.
అయితే 12 మందిలో ఒక 6 చనిపోవడం అనేది జరిగింది. మిగతా 6లో ఈ 6లో 4 కుమారులు, 2 కుమార్తెల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాం. 4కు సంబంధించి 4 కుమారుల్లో ఫస్ట్ వన్ దారాషుకో, సెకండ్ వన్ షుజా, 3 ఔరంగజేబు, 4 అతను మురాద్. 2 కుమార్తెలకు సంబంధించి రోషనారా, జహనారా అనేటువంటి వీళ్ళిద్దరు పిల్లలు 2 కుమార్తెలు కాదు. అయితే ఇక్కడ గోల్కొండ ఈ దక్కన్ ప్రాంతాన్ని ఎప్పుడైతే బీజాపూర్ దక్కన్ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడో అనంతరం ఔరంగజేబు తన ఏపడగలటువంటి ఔరంగజేబుని దక్కన్ ప్రాంత పాలకుడిగా నియమించినటువంటి విషయం మనకి అవగాహన అవుతుంది. ఎప్పుడైతే దక్కన్ ప్రాంత పాలకుడు నియమించాడో ఆ యొక్క ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకుని ఔరంగజేబు రాజ్య పరిపాలన స్టార్ట్ చేశాడు. ఇలాంటి సమయంలోనే పోర్చుగీస్ వారితో కొన్ని సంబంధాలు ఏర్పాటు చేసుకునే విషయం మనకి పోర్చుగీస్ వారితో మొదటి సంబంధించినటువంటి షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో ఈ యొక్క మొట్టమొదటిగా దక్కన్ ప్రాంతాన్ని, తర్వాత మనకి అహ్మద్ నగర్ యొక్క ప్రాంతానికి సంబంధించి బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలను తన వశం చేసుకున్నటువంటి అనంతరం ఈ యొక్క షాజహాన్ యొక్క పరిపాలన కాలం మొదటిసారిగా యూరోపియన్స్ సంబంధించినటువంటి కాలం దానికి సంబంధించి పోర్చుగీస్ వారితో స్టార్ట్ చేసినటువంటి యుద్ధాలు. మొట్టమొదటిసారిగా ఈ పోర్చుగీస్ వారు యొక్క బెంగాల్లోని హుగ్లీ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బెంగాల్ ప్రాంతంలోని యొక్క హుగ్లీ వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని పోర్చుగీస్ వారు వాణిజ్యం కొరకు అనేక దుశ్చర్యలు చేపడుతూ ఉండేవారు. అంటే హుగ్లీ వద్ద వీళ్ళు ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వాణిజ్యం కోసం ప్రజల మీద హింసించడం, ప్రజల యొక్క ప్రజలపై దుశ్చర్యలు జరుగుతూ ఉండేవారు అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే దౌర్జన్యంగా ఆనాటి హిందువుల్ని ముఖ్యంగా దౌర్జన్యంగా ఏం చేశారంటే ముఖ్యంగా హిందువులు అలాగే ముస్లింలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేసేవాడు. ఆనాటి సమాజంలో ముఖ్యంగా ఉన్నటువంటి హిందువులు అదేవిధంగా ముస్లింలను క్రైస్తవ సమాజంలోకి మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా భారతీయ స్త్రీలను దొంగిలించడమే కాకుండా బలాత్కారంగా వివాహం చేసుకుంటూ ఉండేవారు పోర్చుగీస్ వారు. ఆనాటి భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసిన ఉద్దేశంతో భారతీయ స్త్రీలను బలాత్కారం చేయడమే కాకుండా వాళ్ళని దొంగిలించడం, స్త్రీలను దొంగిలించి బలవంతంగా వాళ్ళని వివాహం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ కార్యక్రమాలతో పాటు యొక్క షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ బేగం యొక్క చెలికత్తెని కూడా కొంతమంది పోర్చుగీస్ వారు ఏం చేశారంటే ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు అన్నమాట. అంటే ఆ విధంగా హిందూ స్త్రీలను ఆ విధంగా కాలంలో ఉన్నటువంటి యొక్క స్త్రీలను దొంగతనంగా దొంగిలించినటువంటి సందర్భం మనం చూసినటువంటి సందర్భంలో ఆ యొక్క ముంతాజ్ బేగం యొక్క చెలికత్తెలుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎప్పుడైతే దొంగిలించడం పడ్డారో లేకపోతే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారో వెంటనే షాజహాన్ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి ఆ ప్రాంతాన్ని బెంగాల్ని పాలిస్తున్నటువంటి కాసిం ఖాన్ పాలించినటువంటి కాసిం ఖాన్ తన యొక్క ఒత్తిడి తేవడం అనేది జరిగింది. అయితే కాసిం ఖాన్ నాయకత్వంలో ఈ పోర్చుగీస్ వారిపై వాళ్ళు దాడి చేసినప్పటికీ పోర్చుగీస్ వారు ప్రతిఘటించినప్పటికీ చివరికి పోర్చుగీస్ వారు ఓటమి చెందినటువంటి సందర్భం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది చేసినటువంటి మరి కొన్ని ప్రముఖ యుద్ధాల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే విఫలమైనటువంటి దిగ్విజయాలు అనే ఒక టాపిక్ ఉంది మనకి. విఫలమైనటువంటి దిగ్విజయాలు ఏంటి? విఫలం ఏంటంటే ఇతని యొక్క షాజహాన్ యొక్క తండ్రి ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ చేసిన బాబర్ కొడుకు హుమాయూన్ కొడుకు అక్బర్ కొడుకు జహంగీర్ కొడుకు షాజహాన్. ఇప్పుడు మనం షాజహాన్ గురించి మాట్లాడుతున్న టాపిక్లో షాజహాన్ తండ్రి అయినటువంటి జహంగీర్ అసలు పేరు సలీం. అంటే
తన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత జహాంగీర్ పేరు మీద రాజపరిపాలన స్టార్ట్ చేసినటువంటి ఈ పర్సన్ షాజహాన్ యొక్క తండ్రి అయినటువంటి జహాంగీర్ యొక్క పరిపాలనా కాలంలో భారతదేశంలో జరిగినటువంటి ఒక ప్రముఖ సంఘటన ఏంటంటే కాందహార్, మొఘలులకు అతి ముఖ్య ప్రాంతమైనటువంటి కాందహార్ ప్రాంతాన్ని కోల్పోవడం. షాజహాన్ తండ్రి అయినటువంటి జహాంగీర్ యొక్క పరిపాలనా కాలంలో కాందహార్ ప్రాంతాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే తండ్రి కోల్పోయినటువంటి కాందహార్ ప్రాంతాన్ని తమ పూర్వీకులు ఎప్పుడైతే కోల్పోయారు, మధ్యాసియా ప్రాంతంలో తిరిగి ఎంతో కొంత ప్రాంతాన్ని షాజహాన్ తిరిగి ఆక్రమించాలని కళ్ళకన్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా షాజహాన్ తన తండ్రి అయినటువంటి జహాంగీర్ యొక్క పరిపాలనా కాలంలో తన పూర్వీకులు వద్దనటువంటి కాందహార్ ప్రాంతాన్ని ఇచ్చినటువంటి కాందహార్ ప్రాంతాన్ని ఈ యొక్క జహాంగీర్ కాలంలో పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క కాందహార్ ప్రాంతాన్ని తిరిగి సంపాదించడానికి, తిరిగి తన వశం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ చివరికి విఫలమైపోయాడు. ఇందుకోసం ఇంచుమించు 12 కోట్ల రూపాయలు, ఆ రోజుల్లోనే 12 కోట్ల రూపాయలు అధిక వ్యయం చేసి చివరికి అనేక ఈ దండయాత్రలు చేశాడు. కానీ తన యొక్క పూర్వీకుల యొక్క రాజ్యాంగంలో ఉన్న కాందహార్ ప్రాంతాన్ని జహాంగీర్ కాలంలో కోల్పోయారు. ఆ ప్రాంతం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తిరిగి 12 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని తిరిగి సాధించలేకపోయాడు అనమాట. అందుకోసం తనకి ఏం చేశారంటే సంపాదించకపోగా చూడండి అనేక ధన నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం, 12 కోట్ల రూపాయల ధనంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. అంతేకాకుండా ఇంచుమించు ఆ దాడిలో సుమారు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఈ యొక్క కాందహార్ ప్రాంతాన్ని మనం సంపాదించలేదు కదా, 3,000 మంది సైన్యాన్ని, 12 కోట్ల రూపాయల సైన్యాన్ని, విలువైనటువంటి సంపదను, అదేవిధంగా సైనిక సంపత్తిని ఎప్పుడైతే కోల్పోయారో మొఘలుల యొక్క సైన్యం బలహీనపడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొఘలుల యొక్క బలహీనత అనేది ఇక్కడ బయటకు వచ్చింది. పార్సీకుల మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఉపజకుల మధ్య అస్థిర సంపదలు దోచుకోవాలన్నటువంటి కోరికతోటి ఆనాటి అహ్మద్ షా ఇలాంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం మనం చూసామన్నమాట. అంటే ముఖ్యంగా విఫలమైనటువంటి దిగ్విజయాలు అతని యొక్క అంతకుముందే ఆ యొక్క కాందహార్ ప్రాంతం యొక్క విషయం చూసుకుంటే అతను విఫలమైనప్పుడు కూడా అంతకుముందు గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్, దక్కన్ ప్రాంతాలపై విజయాలు సాధించినప్పటికీ తరువాత అతను తన యొక్క పూర్వీకులు యొక్క అత్యంత తన సమీప రాజ్యమైనటువంటి తనకు సంబంధించినటువంటి రాజ్యమైనటువంటి కాందహార్ ప్రాంతాన్ని తన తండ్రి హయాంలో కోల్పోతే దాన్ని తిరిగి తేవడం కోసం, తిరిగి ఆక్రమించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ తిరిగి ఈ కాందహార్ ప్రాంతాన్ని సంపాదించలేకపోయాడు. అందుకోసం షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో 12 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంతేకాకుండా 3,000 మంది మొఘల్ సైన్యం తమ ప్రాణాలు కోల్పోయారు. అపారమైనటువంటి ధన నష్టం, ప్రాణ నష్టం కలిగింది. చివరికి మొఘలుల యొక్క సైనిక సంపత్తి మీద ఇతర రాజ్యాలకి కొద్దిగా నమ్మకం సన్నగిల్లింది. ఎందుకంటే 3,000 మంది సైన్యాన్ని కోల్పోయినప్పటికీ తన యొక్క తండ్రి హయాంలో పోగొట్టుకున్నటువంటి కాందహార్ ప్రాంతాన్ని తిరిగి సంపాదించలేకపోయారంటే మొఘలుల యొక్క సైనిక సంపత్తి మీద చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకి కొద్దిగా అనాసక్తి ఏర్పడింది. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లాయి. మొఘలుల యొక్క శక్తి సామర్థ్యాలు సన్నగిల్లాయనేటువంటి సంగతి ఏర్పడింది. దానికి ఉద్దేశంతో అహ్మద్ షా అబ్దాలీ లాంటి ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క దాడి చేసే అవకాశాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అన్న విషయం. అయితే ముఖ్యంగా ఇప్పుడు షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని కొంతమంది చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని కొంతమంది చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఏంటి షాజహాన్ అంటే మొఘల్ చరిత్రలో బాబర్ని స్వీయ చరిత్రలో రారాజు అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా బాబర్ యొక్క పరిపాలన గురించి తానే స్వయంగా గ్రంథ రచన చేశాడు. బాబర్కి నామా తుజ్కీ బాబరీ. టర్కీ లాంగ్వేజ్ లో తుజ్కీ బాబర్ అనే గ్రంథాన్ని బాబరే స్వయంగా రాసుకున్నాడు. అతను ఉద్యానవన రారాజు అని పిలుస్తారని చెప్పాడు. హుమాయూన్ దగ్గరికి వచ్చేటప్పటికి, బాబర్ కొడుకు హుమాయూన్ దగ్గరికి వచ్చేటప్పటికి హుమాయూన్ యొక్క పరిపాలనా కాలంలో షేర్షా దాడి, తన యొక్క పరిస్థితులు అతలకుతలం కావడం, కొన్ని సంగీతం ఏర్పడడం, దానికి తోడు హుమాయూన్ యొక్క పరిపాలనా కాలంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం వల్ల అతను గ్రంథరచన చేయలేదు. కానీ హుమాయూన్ యొక్క పరిపాలనా కాలాన్ని హుమాయూన్ యొక్క సోదరైనటువంటి గుల్బదన్ బేగం హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని టర్కీ లాంగ్వేజ్ లో రాసిందనే విషయం మనం పేర్కొనడం జరిగింది. తర్వాత హుమాయూన్ కుమారుడు అయినటువంటి అక్బర్ మొఘల్ చక్రవర్తులందరిలోనే గొప్పవాడుగా పిలువబడ్డాడు. కానీ చివరికి మొఘల్ చక్రవర్తులందరిలో నిషానిగా ఉన్నవాడు ఎవరంటే అక్బర్ నిషాన్ అయినప్పటికీ మొఘల్ చక్రవర్తులందరిలో గొప్పవాడుగా పిలువబడ్డాడు.
అతని యొక్క పరిపాలనా విధానం చాలా ఉన్నతంగా కొనసాగిందన్న విషయం మనకు తెలుస్తుంది. అక్బర్ యొక్క పరిపాలనా కాలం గురించి అతని నిషాని కాబట్టి అతని గ్రంథరచన చేయలేదు. అక్బర్ యొక్క ఆస్థాన విద్వాంసుడు, ఆస్థాన కవి ఉన్నటువంటి అబుల్ ఫజల్ అనేటువంటి పర్సన్ అక్బర్ యొక్క పరిపాలనా విధానం గురించి అక్బర్ నామా ఐని అక్బర్ అనేటువంటి గ్రంథరచన చేస్తాడని చెప్పాం. అతని యొక్క పరిపాలనా కాలంలో తాన్సీర్ అనేటువంటి గొప్ప సంగీత విద్వాంసుడు పనిచేస్తాడు అని చెప్పాం. దీంగి ఇలాహే అనే మతాన్ని స్టార్ట్ చేశాడు. యబదత్ ఖాన్ అనేటువంటి ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. పంచమహల్ నిర్మాణం చేపట్టాడు. అదేవిధంగా అక్బర్ యొక్క పరిపాలనా కాలంలో ఉన్నతమైనటువంటి పరమత సహనాన్ని పాటించాడు. ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఆధునిక పితామహుడుగా భారతదేశ ఆధునిక చరిత్రకారుడిగా అక్బర్ పిలువబడ్డాడు. మరి అక్బర్ తర్వాత రాజ్యానికి వచ్చింది జహాంగీర్ యొక్క పరిపాలనా కాలంలో నూర్జహాన్ ఎంటర్ అయిందని అంతర్గత కలహాలు స్టార్ట్ అయినాయి అన్న. జహాంగీర్ తర్వాత జహాంగీర్ కుమారుడు హుమాయూన్ యొక్క పరిపాలన కాలం, జహాంగీర్ యొక్క కుమారుడైనటువంటి షాజహాన్ గారి యొక్క పరిపాలన కాలం చూస్తే చరిత్రకారులు ఇతని యొక్క పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇతని యొక్క పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఏంటి ఇతని పరిపాలనా కాలంలో చేసినటువంటి గొప్ప విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా రాజకీయ సుస్థిరత, ఒక స్టేబిలిటీని తీసుకొచ్చాడు. రాజకీయ విషయంలో ఒక సురక్షితమైనటువంటి రాజకీయ విధానాన్ని కొనసాగించినటువంటి సందర్భం మనం షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో చూస్తున్నాం. అదేవిధంగా సుభిక్ష పరిపాలన, ప్రజలు చాలా సంక్షేమం కోసం సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినటువంటి చక్రవర్తి షాజహాన్ అని యొక్క ఈ విషయం బట్టి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్థిక అభ్యుదయం, ఆర్థిక ప్రగతిని సాధించినటువంటి సందర్భం. నెక్స్ట్ సారస్వతాభివృద్ధి, అనేక కళలను పోషించినటువంటి వ్యక్తిగా షాజహాన్ కొనసాగాడు. అదేవిధంగా సుందర భవన నిర్మాత, మొఘల్ యొక్క పరిపాలనా కాలాన్ని భారతదేశంలో అసలు మొఘలు పరిపాలించి ఉండకపోతే ప్రపంచ దేశాలు సరసన భారతదేశం పేరు ఉండేదే కాదు అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక అద్భుతమైనటువంటి 8వ వింతగా భారతదేశంలో నిర్మించబడినటువంటి తాజ్మహల్ నిర్మాణం ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని పేరు చేర్చగలిగింది అంటే అది ఎవరి యొక్క పరిపాలనా కాలం అంటే మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనా కాలంలో. వారి యొక్క మొఘలు భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడా వారు నిర్మించినటువంటి అద్భుతమైన కట్టడాలు నేటికి కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలకు ఒక కిలికితిరాయిగా, కీర్తి ప్రతిష్టలను పెంచినటువంటి అద్భుతమైన కట్టడాలుగా నేటికి మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆ సుందర భవన నిర్మాణాన్ని చేపట్టినటువంటి చక్రవర్తి ఎవరంటే షాజహాన్. ఈ విధంగా అంతేకాకుండా ఈ యొక్క షాజహాన్ పరిపాలన మొఘలు సామ్రాజ్య పతనాస్థితికి నాటిపడినటువంటి సందర్భం లాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ముందు రాజకీయ సుస్థిరతకు సంబంధించి షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా ఇతను ఏం చేశాడు అంటే ఆ బుందేల్ఖండ్ దక్కన్లో చెలరేగినటువంటి తిరుగుబాటుల్ని అణిచివేయడమే కాకుండా ఆ మొట్టమొదటిసారిగా దక్కన్ ప్రాంతంలో తిరుగుబాటు అన్న బుందేల్ఖండ్ ప్రాంతంలో తిరుగుబాటు, బుందేల్ఖండ్ దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి చెలరేగినటువంటి తిరుగుబాటుల్ని అణిచివేయడమే కాకుండా రాజ్యంలో సుభిక్షమైనటువంటి శాంతి భద్రతలతోటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించాడు. ఆనాటి పోర్చుగీస్ వారిని సైతం ఎదుర్కొని ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలనకు నాంది పలికినటువంటి చక్రవర్తి. అంతేకాకుండా ఈ బేజపూర్ గోల్కొండ యొక్క సామంత రాజ్యాలని అంటే వాళ్ళని సామంత రాజులుగా చేసుకొని వాళ్ళతో స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా షాజహాన్ మనకి రాజ్య పరిపాలన కొనసాగినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సుభిక్షమైనటువంటి పరిపాలన, షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో సుభిక్షమైనటువంటి పరిపాలన కొనసాగింది. అంటే ఇతను ఏం చేశారంటే ఈ యొక్క చాలా మేధావిగా ఉన్నటువంటి, చాలా విద్యావంతుడిగా ఉన్నటువంటి షాజహాన్ తన యొక్క తండ్రి ప్రవేశపెట్టినటువంటి విధానంలో కానీ, తన తండ్రి యొక్క పరిపాలనా విధానంలో కానీ ఏమన్నా చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సైతం సవరించి తండ్రి నుంచి తనయుడిగా రాజ్య పరిపాలన స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా షాజహాన్ పరిపాలన కాలం చూస్తూ ఉన్నాం. అతని యొక్క తన తండ్రి యొక్క పరిపాలనా కాలంలో తన రాజ్యాన్ని శుభాలుగా విభజన చేశాడు. రాజ్యాన్ని శుభాలు అధికారి సుబేదారిగా నియమించాడు. వ్యవసాయ రంగ ప్రాధాన్యత కోసం అతను మున్సిప్ధారీ వ్యవస్థను, శిస్తు విధానం కోసం మున్సిప్ధారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇలాంటి ఈ యొక్క శుభాలకు సంబంధించిన రాజ్యానికి సంబంధించిన శుభాలను, అదే మున్సిప్ధారీ విధానానికి సంబంధించినటువంటి చిన్న లోపాలను సవరించి అందులో ఒక నూతనమైన మార్పులకి సంస్కరించి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో తండ్రి చేసినటువంటి రాజ్యంలో చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి నూతన సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి షాజహాన్.
అంతేకాకుండా ఇతను ఏం చేశాడు, నిష్పక్షపాతంగా వ్యవహరించి తన రాజ్య పరిపాలనలో న్యాయ నిర్వహణలో కూడా ఇతడు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయశీలుగా పేరు పొందాడు. ఆగ్రాలో న్యాయఘటన ఏర్పాటు చేసింది జహంగీర్ అయితే తీర్పుల విషయంలో కానీ అన్ని రకాల సమన్యాయాన్ని పాటిస్తూ ఒక న్యాయశీలుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఇక్కడ షాజహాన్ యొక్క పరిపాలన కాలం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ ఆర్థిక అభ్యుదయం. ఆర్థిక అభ్యుదయం అని తెలిస్తే మనం ఆర్థిక ప్రగతి. షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో ముఖ్యంగా దేశ యొక్క ఆర్థిక ప్రగతి ఒక ఉన్నతమైన దశను చవిచూసినటువంటి విధానంగా ఉందని చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో ఆర్థిక పరిస్థితి ఉన్నత దశను చవిచూసింది. ఎందుకంటే అతని కాలంలో ఇంచుమించు 22 శుభాలు ఉన్నాయన్నమాట. ఇతని కాలంలో ఏంటంటే తన రాజ్యాన్ని శుభాలుగా అంటే రాష్ట్రాలుగా విభజన చేశాడన్న విషయం చూస్తే 22 రాజ్యాలుగా అంటే ప్రాంతాలుగా శుభాలుగా విభజన చేస్తాడు. ఇంచుమించు 22 రాజ్యాల నుంచి కూడా సంవత్సరానికి 22 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదన్నమాట. అంటే ఒక్కొక్క శుభ నుండి ఒక్కొక్క కోటి రూపాయల విధంగా 22 రాజ్యాల నుండి 22 కోట్ల రూపాయల యొక్క ఆదాయం వచ్చినటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా భూమి శిస్తు ద్వారా ఇంచుమించు 40 కోట్ల రూపాయలు 40 నుంచి 45 కోట్ల రూపాయలు భూమి శిస్తు రూపంలో ఆదాయం లభించేది. ఎప్పుడైతే ఈ విధంగా కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుందో భూమి శిస్తు ద్వారా వచ్చిన ఈ ఆదాయం కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం అతను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి తన దేశ ప్రగతికి తన వంతు పాత్రను పోషించాడని, అంతేకాకుండా ఇతని యొక్క పరిపాలనా కాలంలోనే ఈ యొక్క వ్యవసాయ రంగ ప్రగతితో పాటుగా పారిశ్రామిక రంగ ప్రగతికి ఐరోపా వారితో ఒప్పందం చేసినటువంటి పరిస్థితి చూస్తే మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇతని యొక్క పరిపాలనా కాలంలో ఎక్కువ భూమి శిస్తు కట్టలేని అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే వాళ్ళకి భూమి శిస్తు నుండి వాళ్ళు మినహాయింపు ఇవ్వడం, కరువు కాటకాల సమయంలో వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం, అంతేకాకుండా అనేక మందికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా అనేక రకాలుగా వాళ్ళకి సహాయపడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా షాజహాన్ యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించి షాజహాన్ యొక్క పరిపాలన కాలంలో షాజహాన్ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఇది అతని యొక్క ఆర్థిక ప్రగతికి నిదర్శనంగా అని చెప్పొచ్చు అనమాట. అతని ఖజానాలో ఎల్లప్పుడూ కూడా కోట్ల రూపాయలు అలా నిలవ ఉంటూ ఉండేయని కొంతమంది చరిత్రకారులు షాజహాన్ యొక్క పరిపాలన గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో కొన్ని కోట్ల రూపాయలు యొక్క అద్భుతమైన కట్టడాలకు నిర్మాణం కోసం వెచ్చిస్తూ ఉండేవాడని, ఎల్లప్పుడూ కూడా అతని యొక్క ధన నిధి అతని యొక్క ద్రవ్యానికి సంబంధించినటువంటి ఖజానా ఎల్లప్పుడూ కూడా నిండు కొండలా ఉండేదని కొంతమంది చరిత్రకారులు యొక్క షాజహాన్ యొక్క అభివృద్ధి గురించి, షాజహాన్ యొక్క దేశ అభివృద్ధి కోసం షాజహాన్ పడినటువంటి విధానం గురించి తెలియజేసినటువంటి సందర్భం గురించి మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ చూస్తే షాజహాన్ యొక్క పరిపాలన కాలం సూర్య గారికి సంబంధించి నెక్స్ట్ వన్ చూస్తే సారస్వతాభివృద్ధి. నెక్స్ట్ వన్ సారస్వతాభివృద్ధి. షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో అనేక కళలను పోషించినటువంటి సందర్భం. ముఖ్యంగా షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో ఇతని యొక్క పరిపాలనా కాలాన్ని రాణి ఎలిజబెత్ యుగంతో పోలిస్తారనమాట. బ్రిటన్ రాణి బ్రిటన్ చాలా అద్భుతంగా రాజపరిపాలన చేసినటువంటి ఎలిజబెత్ రాణితో యొక్క పరిపాలనా కాలంతో షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని బ్రిటన్ రానటువంటి ఎలిజబెత్ రాణితో పోల్చడం అనేది జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇతని యొక్క ఆస్థానంలో అనేక మంది కవులు ఉండేవారు. ముఖ్యంగా ఈ యొక్క సంస్కృత కవులు, ముఖ్యంగా ఇతని యొక్క పరిపాలనా కాలంలో ఈ యొక్క సంస్కృతం, పార్శిక, హిందూ కవులు ముఖ్యంగా ఉండేవారు అనమాట. ఇతని యొక్క పరిపాలనా కాలంలో ఇతని యొక్క రాజు దగ్గర ప్రముఖ కవులు యొక్క ఉన్నటువంటి ఆస్థాన కవులు ఉన్నటువంటి విధానం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇతని యొక్క పరిపాలనా కాలంలో సంస్కృత కవులు, ఈ పారసీక, హిందూ కవులు ఎక్కువగా పోషించబడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జగన్నాథ పండితుడు. షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి జగన్నాథ పండితుడు. అంతేకాదు ఆచార్య సరస్వతి అయినటువంటి వ్యక్తి, సుందరదాస్ అనేటువంటి వ్యక్తి, అతని కుమారుడైనటువంటి ధారాషుకో అంటే షాజహాన్ కుమారుడైనటువంటి ధారాషుకో కూడా
ప్రముఖ కవిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి ఇతను. అంటే ముఖ్యంగా జగన్నాథ పండితుడు, ఆచార్య సరస్వతి, సుందర దాస్తో పాటుగా ఈ యొక్క షాజహాన్ కుమార్ అనేటువంటి ధారాషుతో కూడా ఒక ప్రముఖమైనటువంటి గొప్ప పండితుడిగా ఎంచబడ్డాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతని యొక్క హయాంలో షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో ఇనియత్ ఖాన్, అబ్దుల్ హమీద్ లహరి అనేటువంటి ప్రముఖ ఆస్థాన చిత్రకారులు కూడా పనిచేసేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొఘల్ యొక్క పరిపాలనా కాలంలో ఎస్పెషల్లీ ఈ యొక్క షాజహాన్ యొక్క పరిపాలనా కాలంలో అనేక మంది కవి పండితులు పోషించడమే కాకుండా తన షాజహాన్ కుమారుడైనటువంటి ధారాషుకో కూడా ప్రముఖ కవిగా ఎంచబడ్డాడు. ప్రముఖ కవిగా అనేక గ్రంథ రచనలో తన వంతు పాత్రను పోషించి తన గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి విషయంలో కూడా ప్రముఖ మేధావి ఉన్నటువంటి వ్యక్తి ధారాషుకో. నెక్స్ట్ వన్ సుందర భవన నిర్మాణం. ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణంలో ముఖ్యంగా భవన నిర్మాణంలో మొఘల్ చక్రవర్తుల గురించి ప్రస్తావన వస్తే ఎవరి గురించి మాట్లాడతామంటే షాజహాన్ యొక్క పరిపాలన గురించి మాట్లాడతాం. ఎందుకంటే షాజహాన్ నిర్మాణ కాలంలో రోమ్ చక్రవర్తి అగస్టస్తో పోలుస్తామన్నమాట. షాజహాన్ యొక్క నిర్మాణ కాలాన్ని అతను అద్భుతమైన కట్టడాలని ఆనాటి రోమ్ చక్రవర్తి అగస్టస్, రోమ్ చక్రవర్తి అగస్టస్ యొక్క పరిపాలన కాలంలో అద్భుతమైనటువంటి కట్టడ నిర్మాణం జరిగింది. రాణి ఎలిజబెత్ యొక్క పరిపాలన కాలంలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ కాలంలో సువర్ణమైనటువంటి పరిపాలన అందించారు. అద్భుతమైనటువంటి కట్టడాలకు సంబంధించి అగస్టస్ పరిపాలన కాలంలో అద్భుతమైన పరిపాలన సంబంధించి ఎలిజబెత్ రాణి యుగంతో ఎవరి పరిపాలన పోలిస్తారంటే షాజహాన్ యొక్క పరిపాలన యొక్క కాలాన్ని పోల్చడం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ఎక్కడ ప్రధానంగా ఢిల్లీలోని ఎర్రకోట, అదేవిధంగా ఆగ్రా కోట అతని యొక్క నిర్మాణంగా మనం చెబుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇతని యొక్క తాజ్ మహల్ నిర్మాణం, మయూర్ సింహాసనం, షాజహాన్ యొక్క పరిపాలన కాలానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలు చూస్తే ఇతని యొక్క అద్భుతమైనటువంటి కట్టడాల్లో జుమా మసీద్ ఉంది, ఆగ్రాలో మోతీ మసీద్ ఉంది, అదేవిధంగా తాజ్ మహల్ నిర్మాణం అద్భుతమైనది. అంతేకాకుండా అతను యొక్క తన భార్య జ్ఞాపకార్థం, తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం తాజ్ మహల్ యొక్క నిర్మాణాన్ని కొనసాగినటువంటి విషయం చూస్తాం. అదేవిధంగా మయూర్ సింహాసనం, ఈ సింహాసనంలోనే కోహినూర్ వజ్రాన్ని పొందినటువంటి సందర్భం. కోహినూర్ వజ్రాన్ని నుంచి ఇంచుమించు తన తాజ్ మహల్ ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా ఎంచబడినటువంటి తన భారీ జ్ఞాపకార్థం నిర్మించినటువంటి 3 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఖర్చు చేశాడని, అందుకోసం 22 సంవత్సరాలు పట్టినటువంటి సందర్భం. పాలరాజుతో చాలా సుందరంగా అద్భుతమైనగా దాన్ని కొడియాడినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మయూర్ సింహాసనానికి రత్నాలతో పొదిగి సుందరంగా 19 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అతని యొక్క పరిపాలనా కాలంలో 50,000 మంది ఒకేసారి నమాజ్ చేయడానికి వీలుగా ఉండే ఒక పెద్ద మసీదుని, ఇండియాలోని అతిపెద్ద మసీదుని నిర్మించి అతని యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అందుకని మొఘల్ యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా ఎంచడానికి ప్రధాన కారణం ఏంటంటే అతని యొక్క కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు, అద్భుతమైనటువంటి కట్టడాలుగా అనేక మంది చరిత్రకారులు, ఎస్పెషల్లీ అతన్ని ఏఎల్ శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం అతన్ని వాస్తు శిల్పకళ కళానిధిగా పేరు పెట్టారన్నమాట. బాబర్ మొదలుకొని ఔరంగజేబు వరకు ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి చక్రవర్తుల్లో ఎవరి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని అంటారంటే షాజహాన్ యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్లాస్ లో యొక్క ఔరంగజేబు యొక్క పరిపాలన, అతని యొక్క దక్కన్ యొక్క రాచకుండిగా ఏ విధంగా పేర్కొన్నారనే విషయాలు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.